బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ ఎప్పుడొకప్పుడు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అవి వచ్చేసి లేడీస్కి బాగా ఉపయోగపడతాయండి. మనం బ్లౌజెస్కి అయితేమి డ్రెస్సెస్కి అయితేమి బాగా యూజ్ చేస్తాము. అదేనండి షో బటన్స్ ఇంట్లో ఎలా తయారు చేయాలో, అది కూడా వేస్ట్ మెటీరియల్తో ది బెస్ట్గా ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి. అండ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. ఇప్పుడైతే వీడియో చూసేసేద్దామండి. ఫస్ట్ అయితే నేను థ్రెడ్స్ రీల్స్ ఉంటాయి కదండి, వాటితోటి వేస్ట్ తోటి బెస్ట్గా చేయాలి అనుకుంటున్నాను. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఓన్లీ టైలర్ షాప్లోనే కాదు కదండి, ఇలా థ్రెడ్ రీల్స్ వేస్ట్గా పడేయటమే కదండి. అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్నగా కట్ చేశాను అనమాట. అది కట్టింగ్ ఎలా అంటే నార్మల్ చాకుతో కానీ సిజర్స్తో కానీ కట్ అవ్వదండి. జిగ్ జాగ్ చాకుతో అయితే కనుక కట్ అవుతుంది. అలా చిన్నవి కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ క్లాత్, మనకి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఏదైతే కావాలో ఆ కలర్ క్లాత్ తీసుకొని 2 ఇంచెస్ మెజర్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. థ్రెడ్ రీల్ వచ్చేసి చాలా తిన్నుగా, మ్యాక్సిమం వీలున్నంత తిన్నుగా కట్ చేసుకోవాలండి. లావుగా ఉందనుకోండి బాగుండదు కదా, బటన్ అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ ఇంకా దీనిలో వచ్చేసి స్పాంజ్ కూడా పెడతాం కదా, ఆ స్పాంజ్ వచ్చేసి మనకి శారీస్కి వచ్చేస్తుంది కదండి, అది కూడా వేస్ట్గా పడేసేదే కదా. వాటితోటే నేను చూపిస్తున్నానండి. ఇలా మనకి ఎన్నైతే బటన్స్ కావాలో అన్ని క్లాత్ పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. నార్మల్గా రెడీమేడ్ బటన్స్ అయినా కానీ పుష్ బటన్స్ అయినా కానీ ఏ షో బటన్స్ అయినా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో ఇలా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఈ స్పాంజ్ వచ్చేసి 1.5 ఇంచ్ కట్ చేసుకున్నానండి. అది వచ్చేసి క్లాత్ వచ్చేసి 2 అనమాట. క్లాత్ కంటే ఒక 1/2 ఇంచ్ తక్కువగానే ఉండాలి స్పాంజ్ వచ్చేసి. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి శారీస్లో అలా వస్తూనే ఉంటుందండి. సో ఇది అలా అట్టి పెట్టుకుంటే దేనికైనా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే 1 or 2 బటన్స్ అయితే ఓకే కొనేసుకోవచ్చు. బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ ప్యాటర్న్ బ్లౌజెస్కి బటన్స్ ఎక్కువే పడతాయి కదండి, షో బటన్స్. సో అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను చిన్న పీస్ తీసుకున్నాను కదా, అది సర్కిల్ ఫామ్లో డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కట్ చేసుకోవచ్చు. నేనైతే డ్రా చేసుకొని చేశాను. జస్ట్ ఈ విధంగా 2 విధాలుగా చేయొచ్చు అని నేను చూపిస్తున్నాను. ఫస్ట్ చూపించాను కదా, అలా సర్కిల్లో కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా లోపల సర్కిల్ అలా డ్రా చేసుకొని అయినా చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా డ్రా చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ కట్ చేయకుండా డ్రా చేశానండి. ఇక్కడ వచ్చేసి లూజు స్టిచ్ అంటారు కదా, టాకాలు వేయటం అంటారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అటొకటి ఇటొకటి ఇట్లా లాగి కుడతారు కదండి, అలా స్టిచ్ చేయటమేను లూజు స్టిచ్ అంటారు కదా. అలా కుట్టుకొని దగ్గరికి లాగగానే మనకి ఇదేంటంటే ఫ్లవర్స్కి అలా యూస్ చేస్తాం కదా, ఫ్లవర్స్కి పైపింగ్కి అలా చేస్తాం కదా, ఆ టైప్ అనమాట. ఇలా రౌండ్ సర్కిల్ అంతా దూరం స్టిచ్చెస్ వేసుకున్నా పర్వాలేదు, వేసేసుకొని దగ్గరికి లాక్కోవాలండి. మనము దాంట్లో పొట్లీలు లాగా పెట్టుకుంటాం కదా, పొట్లీలు చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. దానిలో అది మనం ఇప్పుడు చేసాం కదా, రింగ్ చేసాం కదా, ఆ రింగ్ పెట్టుకునే విధంగా లూజ్గా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ థ్రెడ్ రీల్ ఉంది కదండి, ఆ రీల్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసాం కదా, దానిలో వచ్చేసి స్పాంజ్ చిన్న ముక్కలు ఉంటాయి కదా, అది ఫిల్ చేస్తే కనుక మనకి బెండ్ అవ్వకుండా ఉంటుందండి. ఫిల్ చేస్తే అటు ఇటు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. పైన ఏమో సాఫ్ట్గా ఉండటానికి స్పాంజ్తో కవర్ చేస్తాము. 1.5 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా, అలా అనమాట. అలా దానిలో పెట్టేసి
చక్కగా పొట్లిలాగా చుట్టేసి నాట్ వేసేసేయటమేనండి. టైట్గా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఈజీనండి, చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చేసి 25-27 కావాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇలా చేసుకున్న బటన్స్ వాష్ చేస్తే ఉంటాయా అండి అని డౌట్ రావచ్చు. వాష్ అంటే మనం వాషింగ్ మిషన్లో వేయం కదండి. అంటే లైక్ మోడల్స్ కానీ, మోడల్ బ్లౌజెస్ కానీ, వర్క్ బ్లౌజెస్ కానీ వాషింగ్ మిషన్లో, లేదంటే రఫ్ అండ్ టఫ్గా వాడకుండా నార్మల్గా డ్రై వాష్కి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ డ్రై వాష్కి ఇవ్వటము, లేదంటే షాంపూ వాటర్లో జాడించడం అలానే చేస్తున్నారు కదా. అలా నార్మల్గా యూజ్ చేస్తే కనుక బాగానే ఉంటుందండి, ఏమవ్వవు అసలు. ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ లూప్స్ మధ్యలో పెట్టేసి ఆ షో బటన్స్ ఇలా కుట్టాను అనమాట. నేను వచ్చేసి షో బటన్ తయారు చేసుకోగానే వెంటనే డైరెక్ట్గా బ్లౌజ్కి స్టిచ్ చేసేసానండి. ఎందుకంటే డబల్ పని అవ్వకుండా ఉంటుంది. అనుకోవచ్చు షో బటన్స్ అన్నీ ఒకటేసారి చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు కదా అని. ఎందుకంటే అలా చేసినప్పుడు ఆల్రెడీ నాట్ వేస్తాం కదా, అలా రౌండ్ చుట్టేసి అప్పుడు థ్రెడ్ ఉంటుంది, వాటిని కట్ చేయటం మళ్ళీ నాట్ వేయటం అన్నీ డబుల్ పని కాకుండా ఉంటుందండి. డైరెక్ట్గా షో బటన్ చేసుకోగానే వెంటనే బ్లౌజ్కి యాడ్ చేసేసుకుంటే బాగుంటుందండి. ఈజీ అవుతుందన్నమాట, మనకి డబుల్ పని అవ్వకుండా. నేనైతే ఇలా చేశానన్నమాట బ్లౌజ్కి. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే చేసేసుకోండి. ఎవరైనా చేస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. మీకు డౌట్స్ ఉన్నా కానీ, వీడియో మీద మీ అభిప్రాయం కానీ కామెంట్లో తెలియజేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి. చూశారు కదండి, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి.